సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య ప్రజలు బీజేపీకి షాక్ ఇస్తే ఈ దఫా జమ్మూ కాశ్మీర్ ప్రజలు వంతు వచ్చింది. ఈ రెండు విషయాల్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ పైచేయి సాధించారు. వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. 500 ఏళ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టిన ఆర్టికల్ 370 రద్దు చేసిన బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది. రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల కోరికను నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. అవంతరాలు, అడ్డంకులు, కోర్టు కేసులు, వివాదాలు అన్నీ ఒక్కొక్కటిగా దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోషపడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్లో లోక్సభ నియోజకవర్గాన్ని ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళు బీజేపీని తిరస్కరించారని అర్థం. ఇది ఊహించని షాక్ బీజేపీకని చెప్పవచ్చు. తాజాగా రెండో షాక్ తగిలింది. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీనికోసం ఎన్నో ఏళ్లగా వ్యూహం పన్నింది. అసలు బీజేపీ ఐడియాలజీకి సరిపోని మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. రాజకీయ వ్యూహాలతో కాశ్మీర్లోని పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసి వేర్పాటువాద శక్తులు సైతం బిత్తరపోయేలా ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఫలితంగా కాశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్, లదక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త ప్రయాణం మొదలుపెట్టాయి. తర్వాత తొలిసారి అక్కడ ఎన్నికలు జరిగాయి. జనరల్ గా పాకిస్తాన్ కబంధ హస్తాలను ఏర్పాటువాద శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న కాశ్మీర్ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మాదే అని పార్లమెంట్లో గర్జించిన అమిత్ షా కమెంట్స్ కు దేశభక్తితో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి కదా. అందుకే ఈసారి పీడీపీతో కూడా పని లేకుండా సింగిల్ గా బరిలోకి దిగింది. కానీ తాజా ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ బీజేపీకి షాక్ ఇచ్చింది. అబ్దుల్లాల పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో జతకట్టిన కాంగ్రెస్ కాశ్మీర్లో హవా చూపించింది. ఫైట్ ఏదైనా కానీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేదే చూస్తారు. మన దేశంలో జాతీయ స్థాయిలో 2 ప్రధాన అధికారుల కేంద్రాలు, 1 బీజేపీ, 2 కాంగ్రెస్. 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ గద్దా దింపాలని ఈ కాంగ్రెస్ దేశంలోనే చాలా విపక్షాలు ఏకం చేసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నడిచారు. శ్రీనగర్లో మంచులో తడుస్తూ యాత్రను ముగించే ప్రసంగం చేశారు కూడా. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఊహించినంత పోటీ ఇచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. సొంతంగా 99 ఎంపీ స్థానాలను గెలుచుకుని బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించడమే కాదు, పార్లమెంట్లో బీజేపీ ఆటలు సాగే అవకాశం లేనంత పెద్ద శక్తిగా నిలబడింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ అనే పార్టీ ఏర్పాటుకు కొన్ని సిద్ధాంతాలు చాలా మూలం. వాటి సాధన కోసమే భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. 2 ఎంపీలతో ప్రస్థానాన్ని ప్రారంభించి దేశంలో ఇప్పుడు వరుసగా 3వసారి అధికారాన్ని కైవసం చేసుకోనుంది. అలాంటి కీలక సిద్ధాంతాల్లో రెండైన అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 లాంటివి రద్దు చేసినా ప్రధానంగా ఆ ప్రభావం కనిపించాల్సిన 2 ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటమి అనేది రాహుల్ గాంధీ విజయంగా తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్ళని పెట్టి, ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి మోడీ, అమిత్ షా లాంటి వాళ్లకే షాక్ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలి. వాళ్లతో చేతులు కలిపి మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళకి షాక్ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలా, లేదా 2 ఏదో కాకతాళీకంగా ఓడిపోయింది, బ్యాడ్ లక్ అనుకోవాలా అని రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.